గోపాల్ గారు 1967 వెస్ట్ బెంగాల్ నక్సల్ బరి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే దాదాపు 58 ఏళ్ళు. అంటే ఈ 58 ఏళ్ళలో ఎప్పుడు ఈ స్థాయి ఎదురుదెబ్బ తగలలేదు మావోయిస్టులకి. ఇప్పుడు కూడా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తిప్పర్తి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నారంటున్నారు. ఇక గణపతి ఒక్కరే మిగిలి ఉన్నారు. ఆయన కూడా కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అంటే ఈ నాయకత్వ సమస్య కూడా ఉంది. ఇప్పుడు కొత్త యంగర్ నాయకత్వం లేదు, నాయకత్వ సమస్య ఉంది. కేంద్ర కమిటీల్లో కానీ పొలిట్ బ్యూరోలో కానీ చాలామంది చనిపోయారు, చాలామంది అనారోగ్య సమస్యలు చనిపోయారు, కొందరేమో ఈ మధ్యకాలంలో భారీగా లొంగిపోయారు. అందుకే నేను అడుగుతున్నా దీని భవిష్యత్తు ఏంటని. భవిష్యత్తు అంటే నేను అనుకున్నాం, మనం వీళ్ళ భవిష్యత్తు కాదండి. వీళ్ళు ఏ సమస్యలు అయితే తీసుకొని పోరాటం చేస్తున్నారో ఆ సమస్యల పరిష్కార భవిష్యత్తు ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఒక ఉద్యమం నడుస్తుంది, నక్సల్ బరి ఉద్యమం అక్కడ వచ్చింది వెస్ట్ బెంగాల్లో. ఉద్యమం పోయింది కానీ సమస్యలు ఉన్నాయి కదా. ఇవాళ మమతా బెనర్జీ ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ అక్కడ ఎదుర్కొన్న వెస్ట్ బెంగాల్ సమస్యలు ఉన్నాయి కదా. సమస్యలు అయితే పరిష్కారం కాలేదు కదా. కనుక సమస్యలు పరిష్కారం కాకపోతే అసలు రేపటి భవిష్యత్తులో ఆదివాసులు, ఇప్పుడు మీరు రైతాంగ ఉద్యమం జరిగింది, అది ఆయుధ పోరాటం కాదు. రైతాంగ ఉద్యమం ఏదైతుందో అది రైతులు రాజీ లేకుండా పోరాటం చేస్తే బలమైనటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఆ 3 చట్టాలని వెనక్కి తీసుకున్నది. కనుక ప్రజా ఉద్యమాలు ఏవైతున్నాయో అవి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు వచ్చినప్పుడు మీరు మన దేశం పక్కన ఉన్న బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ, నేపాల్లో కానీ ఏం జరిగింది? మీరు రాజ్యాలు బాగానే బలప్రయోగం చేశాయి, బాగానే ఉన్నారు. ఇవాళ హసీనా మీద సుప్రీంకోర్టు, బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు లేకపోతే ట్రిబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏమిటి? మీరు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ చేశారు, మీరు బలప్రయోగం చేశారు, అనవసరమైన బలప్రయోగం చేశారు, కనుక మీకు ఉరిశిక్ష విధిస్తున్నామని అన్నారు. అంటే అది వచ్చేదాకా మీరు రాజ్యాధికారాన్ని మీరు ఉపయోగిస్తే చివరికి వచ్చిన సమస్య ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ ఎమర్జీ అయినప్పుడు ఇవన్నీ సమీక్షకు వస్తాయి. సమీక్షకు వచ్చినప్పుడు ఎందుకు ఇంత బలప్రయోగం చేశారు? గాంధీ గారు అయితే 1948లో ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు. 1 జనవరి 1940 ఆయన ఒక 30 రోజులు చనిపోయే ముందు, నాకు ఏ రాజ్యమైనా బలప్రయోగం చేసే రాజ్యమో పరాయి రాజ్యమే, బలప్రయోగము చేయనటువంటి రాజ్యమే నేను అంగీకరిస్తాను. అది ఎవరు చేసినా నాకు పరాయి ప్రభుత్వమే, అది కాంగ్రెస్ చేసినా, బ్రిటిష్ వాడు చేసినా, ఎవరు చేసినా. కనుక రాజ్యము బలప్రయోగాన్ని తగ్గించి వాళ్ళు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడం ద్వారా రాజ్య పరిపాలన చేస్తే ప్రజాస్వామ్యం పరిఢవిలుస్తుంది, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, రాజ్యానికి ఎక్కడ లేని చరిత్రలో దానికి మంచి ఒక స్థానం వస్తుంది. కనుక ఇది చరిత్రను మనము ఒక సుదీర్ఘమైన చరిత్రలో భాగంగానే చూడాలి. కానీ మనం ఏదో చరిత్ర అంతానికి వచ్చింది అసలు అయిపోయింది అంటే ఇంకా చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర భవిష్యత్తు ఉంటుంది. మానవ సమాజం ఎలా మారుతుందో మనకు తెలియదు. కానీ మనం ఇప్పుడున్న దశలో ఎలాంటి సమాజం కావాలి అని అనుకున్నప్పుడు ఒక సామరస్యంతో కూడిన సమాజము, ప్రజల భాగస్వామ్యంతో కూడిన సమాజము, తర్వాత అందరూ కలిసి ఉండే సమాజము, కాస్త సంపద పంచి ఒక నూతన సమాజం అనేటువంటి స్వప్నం ఏదైతుందో అది మానవ సమాజంలో కొనసాగుతుంది. ఇవాళ తాత్కాలికంగా ఏది జరిగినా ఏది జరగకుండా అంతిమంగా మనం ఎలాంటి సమాజం కావాలనుకున్నాం? సంపన్నమైన సమాజము, కొందరే అత్యంతమైన సంపద ఉన్న సమాజమా, లేక మనుషులందరూ ఒక సహాయిగా కలిసిమెలిసి జీవించేటువంటి సమాజమా అనేటువంటి ప్రశ్న ఉంది మనకు. కానీ ఎంతకాలం అయితే ప్రజలు ఇంత అసమానతలు, తర్వాత ఇంత నిరుద్యోగము, ఇన్ని రకాలైనటువంటి అణచివేతలు ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ఏ సమాజం కూడా శాంతియుతంగా జీవించడం సాధ్యం కాదు. ఈ ప్రశ్నను మనం అడుగుతున్న సందర్భంలోనే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు, ఈ ఘర్షణ ఏదైతుందో దాన్ని ఒక చారిత్రకమైనటువంటి ఒక పరిణామ క్రమంలో చూడాలి. కానీ ఇవాళ జరుగుతున్న సంఘటన తక్షణమే స్పందించి అయిపోయిందంటే ఇది అయిపోవచ్చు. అయిపోయినా కూడా భవిష్యత్తు సమాజం ఉంది కదా. ఎలాంటి సమాజం కావాలి? లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకి మీరు ఇచ్చే పరిష్కారం ఏంటంటే అందరికీ ఎక్కచేతిగా పని కల్పించాలి కదా. సంపద విపరీతంగా ఉంది కానీ పేదరికం ఉంది, ఇంకా అనారోగ్యం ఉంది,
తర్వాత ప్రజలు చాలా కష్టపడుతున్నారు, ఆకలితో కూడా ఉన్నవాళ్ళు ఇవి ఉన్నాయి. మరి వీటన్నిటికీ ఎక్కడో సమస్య రావాలి కదా. కనుక ఇప్పుడు మనం చర్చించవలసింది ఏంటంటే మౌలికమైన సామాజిక సమస్యలను చర్చించే దాంట్లో భాగంగా ఈ పరిష్కారం ఇప్పుడు ఒకళ్ళు పనిచేయకపోతే రేపు ఇంకా ఏ ప్రత్యామ్నాయ పరిష్కారము వస్తుంది అనేటువంటిదో అది చర్చలో భాగమైతే చర్చకు ఒక చారిత్రకమైనటువంటి ప్రాధాన్యత వస్తుంది. అంటే హరిగోపాల్ గారు, అంటే మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారారు. ఆదివాసీ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలన్నా, వాళ్ళని మరింతగా వాళ్ళకి ఒక అప్లిఫ్ట్మెంట్కి ప్రయత్నం చేయాలన్నా, ఎంపవర్మెంట్కి ప్రయత్నం చేయాలన్నా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారనేది కేంద్ర వాదన. అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏ ప్రాంతాల్లో అయితే ఈ ఉద్యమం ఉందో అక్కడ అభివృద్ధి రాకపోవడానికి అది కారణమని ఒకవేళ మన అన్న, మావోయిస్టులు లేనటువంటి ఆదివాసీ ప్రాంతాలు కానీ, మావోయిస్టులు లేనటువంటి వెనుకబడిన ప్రాంతాలు కానీ, ఆ ప్రాంతాల్లో ఎవరు అడ్డం వస్తున్నారని అభివృద్ధి జరగడం లేదంటారు. ఎందుకు కొన్ని జిల్లాలో వెనుకబడతనం కానీ, వలస కూలీలు కానీ ఇవన్నీ ఎందుకున్నాయంటారు. ఎవరు అడ్డం వస్తున్నారు ప్రభుత్వానికి ఆ సమస్యలు పరిష్కరించడానికి? ఇవాళ ఇంత నిరుద్యోగం ఉంది, నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి ఎవరు అడ్డం వస్తున్నారు? అంటే మీరు మీ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, మీ అభివృద్ధి నమూనాను మీరు మార్చుకోకుండా ఆ అభివృద్ధి నమూనా, అందుకనే నేను న్యూయార్క్ ఎగ్జాంపుల్ చెప్పాను. అమెరికా ఇంత అభివృద్ధి ఉంది, విపరీతమైన సంపద ఉంది, ఆయుధ సంపద ఉంది, రాజ్యం చాలా బలమైనటువంటి రాజ్యం, దగ్గర విపరీతమైన సైన్యం ఉంది. అయినా న్యూయార్క్లో ఒక వామపక్ష భావజాలం అని గెలుపుని ఆపగలిగారా? ఆయన ఏం చెప్పాడు ప్రజలకి, నేను సంపద దగ్గర ట్యాక్స్ తీసుకొని నేను మీకు ఆరోగ్యము, విద్య, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ నేను కల్పిస్తాను, అందరికీ నేను ఉద్యోగాలు కల్పించేలా చేస్తున్నాను. మొత్తంగా న్యూయార్క్ ప్రజలందరూ 50 నుంచి 60% నాకు ఓట్లు వేసి అని గెలిపించారు. కనుక మరి న్యూయార్క్ ఆర్మీ ఏం చేయగలరు? ఏం చేయలేకపోయారు. ఎన్నికల ద్వారానే కావచ్చు, ఎన్నికల ద్వారా అయినా కూడా మమదాని గెలవడం ఏదైతుందో అది ఒక పరిష్కార మార్గంగా అమెరికాలోనే అటువంటి మార్గం వస్తే, ఇంత వెనుకబడి ఇంత అసమానత సమాజంలో మనం ఈ అభివృద్ధి గ్రోత్ మోడల్ అని తీసుకొని అది ఆ గ్రోత్ మోడల్ వెనుక పడి పరిగెత్తుతుంటే ఆ గ్రోత్ మోడల్ నుంచి విష పరిణామాలు ఏవైతున్నాయో దాని గురించి ఆలోచించాలి కదా.